For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఎవరు అనుకుంటున్నారా? అతనే ఎంవీఆర్ ఆదిత్యరామ్, ప్లేబ్యాక్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ ఒడిశా. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, అద్భుతం. ఓకే సార్, మీరు ప్లేబ్యాక్ సింగర్ కదా, అసలు మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? తప్పకుండా చెప్తాను. దానికన్నా ముందు మ్యాక్స్ టీవీ యాజమాన్యానికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి మీ ఆదిత్యరామ్ సంగీత సాహిత్య గాత్ర అభిమానంతో అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సాంగ్స్ రైటర్ అండి, లిరిసిస్ట్, అంటే పాటల రచయిత, ప్లేబ్యాక్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఫ్రమ్ ఒరిస్సా, ఛత్రపూరు. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి. ఫిలిమ్స్లో నేను రైటర్గాను, అదే పాటల రచయితగా, సింగర్, ప్లేబ్యాక్ సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా. ఫస్ట్ నన్ను ప్లేబ్యాక్ సింగర్గా అక్కనే నాగార్జున గారు నాకు ప్లేబ్యాక్ సింగర్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ డైరెక్టరు. దీనికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మన 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు. అప్పుడు నేను కొత్తగా సంగీతంలో ఎంఏ మ్యూజిక్ చేసి ఫ్రెష్గా వచ్చాను. అప్పుడు ఫిలిమ్స్ అని ఏం మనకు తెలియవు, ఇలా సినిమాలో కూడా వస్తానని అనుకోలేదు. అనుకోకుండా ఆయనకి పరిచయం చేస్తే, వందే మాత్రం శ్రీనివాస్ గారు పరిచయం చేస్తే పాడమన్నారు. ఏదైనా పాడతామంటే ఏదో ఒక భజన్ పాడాను. ఇమ్మీడియట్గా చాలా ఆయన ప్లీజ్ అయ్యి 2 days తర్వాత నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫ్లైట్లో వచ్చిమన్నారు. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు, జెట్ ఎయిర్వేస్, నాకు బాగా గుర్తుంది. ఆయనని చూసుకొని స్పెషల్ తలకా ట్రీట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి ట్రినిటీ మ్యూజిక్ అని హరీష్ జయరాజ్, ఇప్పుడు చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులో, ఆయన అప్పుడు కీబోర్డ్ ప్లేయర్, ప్రోగ్రామింగ్ చేసేవారు. ఆయన స్టూడియోలో పాడేవండి. అలాగా జగపతి బాబు గారి హీరో. తర్వాత ఉపేంద్ర, నీతోనే ఉండ, అతనికి పాడాను. తర్వాత తమిళ్లో కూడా పాడాను. అయితే నేను మ్యూజిక్లో ఎంఏ మ్యూజిక్, సంగీతంలో గాత్ర సంగీతాన్ని అభ్యసించాను. తిరుపతిలో కన్నా ముందు విజయనగరంలో డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేశాను, అంటే గాత్రం అంటే పాట. తర్వాత తిరుపతిలోనేమొచ్చి భీమా సెంటర్ హెడ్, అంటే బ్యాచిలర్ ఆఫ్ మ్యూజిక్. ఆ తర్వాత హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ చేశానండి. సో ఆ టేస్ట్ ఉన్నందువల్ల మనం ఎందుకు మ్యూజిక్ చేయకూడదని మ్యూజిక్ డైరెక్టర్గా నేను ప్రస్తుతం చేస్తున్నాను. సార్, ఎన్ని ఆల్బమ్స్లో చేస్తుంటారు సార్ మీరు సుమారు? చాలా ఆల్బమ్స్ కౌంట్ చేయలేదు, కానీ చాలా ఆల్బమ్స్ మెడ్రాస్లో తుఫాన్ అంటారు చూసారు, అక్కడ కొన్ని కొట్టిపోయాయి. అక్కడ నా ఉంటున్న ఇంట్లో వచ్చి మునిగిపోయి అన్నీ పోయాయి ప్రస్తుతం. అయితే అందులో ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సినవి ఏంటంటే, నాకు ది బెస్ట్ పాపులర్గా పేరు వచ్చేది ఏంటంటే మలయాళం ఆల్బమ్స్ చేశాను. మలయాళం భాష రాకపోయినా వాళ్ళందరూ మెప్పు పొందాను. అందులో ఉన్ని కృష్ణన్, ఉన్ని మీనన్, జయచంద్రన్, బాలకృష్ణన్, మన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మన సుశీలమ్మ గారు. నా అదృష్టం ఏంటంటే ఆమె చాలా మెచ్చుకున్నారు. నీకు చాలా పేషెన్స్ ఎక్కువ మ్యూజిక్లో, 2 గంటలు ఆమెకి దాన్ని ఏమంటే రిహార్సల్స్ ఇచ్చాను మెడ్రాస్లో. ఆ పాట చాలా బాగా పాడారు. శబరి గిరీశ శాంతాకార అని ఆ పాట పాడిన తర్వాత చాలా ప్లీజ్ అయిపోయారు. ఏం పాడుతున్నావయ్యా నువ్వు, చాలా అద్భుతంగా పాడుతున్నావు అని చెప్పి ఆ పాట ఆమె గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా, అందులో నా పాట పెట్టుకున్నారు. నా అదృష్టం. చాలామందికి పబ్లిసిటీ చేశారు. అయితే శబరిగిరి వాస శాంతాకార, శబరిగిరి వాస శాంతాకార, కన్నిమూల భగవాని జన్మంగళ్ నీ తన్న స్నేహగానమల్లి, శబరిగిరి వాస శాంతాకార. ఎంత బాగా పాడారో సార్ మీరు. థ్యాంక్ యూ. ఈ పాట ఆమె పాడి ఫస్ట్ తమిళ్లో మాట్లాడి ఆమె వింటారట మేడం గారు అంటే విన్నాను. నచ్చితే పాడతారు, లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పారు. సరే అంటే
அது మాస్టర్ని పిలిచారు. మాస్టర్ అమ్మ పేసేవారు நீங்கள் ஒரு వాటి పేసాం కానీ నేనేంటి పుంబావ సరస్వతికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ మీ ఆదిత్యారావు. ఒరే మీరు తెలుగు వాళ్ళ? అవునమ్మా, నేను తెలుగు వాడిని. మీరంటే ప్రపంచానికి తెలుసు. మీరు పుట్టి పెరిగిన ఊర్లో విజయనగరం, విద్యల నగరం అయినటువంటి విజయనగరంలో నేను సంగీతం అభ్యసించాను. మీరు ఇల్లు కూడా నాకు తెలుసు, మీ గురించి తెలుసు. అంటే ఏదో పాట మీరు వింటారు, ఒకసారి పాడతాను. అప్పుడు కొంచెం ఎక్కువగా క్లాసికల్ పెట్టి పాడి వినిపిస్తే ఆవిడ అంతా వినాక, బాగుంది, నువ్వు ఇంత స్టాండర్డ్గా చేస్తే ఎలా పాడతాను అనుకున్నావు అన్నారు. అమ్మ, మీరు హాస్యాస్పదంగా నాకు జోక్ చేస్తున్నారు. మహామహులు చేసిన సంగీత సారథ్యంలో మీరు పాడారు, నాది పెద్ద విశేషం కాదంటే, లేదు నాయన, ఏజ్ ఒకటి ఉంది కదా. అప్పుడు నేను యంగ్ ఏజ్లో ఉన్నాను, ఇప్పుడు ఏమొచ్చిన వయసు అయిపోయింది కదా, 80+ అయింది కదా, షేకింగ్ వస్తుంది, కొంచెం డైల్యూట్ చేయన్నారు. అంటే కొంచెం లైట్ చేయన్నారు. చేశాను, పాడారు, చాలా అద్భుతంగా వచ్చింది. అది చాలా మలయాళం దాంట్లో ఫేమస్ అయింది. ఆ తర్వాత నేను నిత్య సంతోషిని గారు కూడా నా ఆల్బమ్స్లో పాడారు. ఓంకార రూపుడై వటపత్ర సాయివై ఒడి చేరరా చిన్ని సాయి, ఓ దివ్య తేజమై మా బాలచంద్రుడై ఉయ్యాల డోలలో ఊగాలి, దరి చేరరా దయజూపరా నన్ను బ్రోవరా సాయి రారాదొరా. నిత్య సంతోషిని పాడారు. మన సునీతి గారు కూడా నేను చేసిన ఒక టైటిల్ సాంగ్ పాడారు, చాలా పాడారు. ప్రస్తుతం ఇంకా చెప్పాలంటే నాకు ఎక్కువ ఈ మధ్య కాలంలో నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ఏంటంటే కొత్త రంగుల ప్రపంచం. మన 30 ఏండ్ల పరిశ్రమ అంటే అర్థమైందా? అంటే మీకు ఎవరికి తెలియదు. 30 ఏండ్ల పరిశ్రమ అంటే 30 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీ గారు లేరు, పృథ్వీరాజ్ గారు, ఆయన డైరెక్ట్ చేశారు. కొత్త రంగుల ప్రపంచం అనే సినిమా డైరెక్ట్ చేశారు. దానికి గాను నేను ఆ సినిమాకి 5 songs రాసే భాగ్యం నాకు కల్పించారు. పాటలు రచయితకి, అలాగే సంగీత డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాను. విషయం ఏంటంటే అందులో 2 పాటలు, 5 పాటల్లో ఒకటి పృథ్వీ గారి చేత కూడా పాడించాను. మీ వాయిస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, పాడండి అని చెప్పి. అంతకు మునిపే పొలిటికల్ సాంగ్స్ కూడా నేను పాడించాను. ఆయన చేత ఒక టైటిల్ సాంగ్ పాడించాను. వీటన్నిటిలో 2 songsకి నాకు బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా వారు సౌత్ ఇండియన్ కేటగిరీలో నాకు ఇచ్చారు. అందులో ఏం తెలిసిన ఫస్ట్ పాట అది పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది. కళ్ళల్లో కళ్ళెట్టి కని కట్టి చేస్తా పిల్ల, ఓ నా పిల్ల, నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోనా జానా, ఓ నెర జానా, కాలికి గజ్జెలు ఘల్ ఘల్ మంటుంటే గుండె ఆగిందే పిల్ల, నా గుండెల్లో గుడి కట్టి దాచేసుకుంటాను భామా బంగారు బొమ్మ, బొమ్మ బుట్ట బొమ్మ, కళ్ళల్లో కళ్ళెట్టి కని కట్టె చేస్తా పిల్ల, ఓ నా పిల్ల, నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోనా జానా, ఓ నేర జానా. ఈ పాట చాలా చాలా బాగుంది. సాంగ్ వినడానికి కూడా చాలా పాపులర్ అయింది. థ్యాంక్ యూ. ఇంకో పాట క్లాసికల్లో ప్రతి నిమిషము నీ తలపే, ప్రతి క్షణం నీ ధ్యాసే, కనిపించరావే నా ప్రియా, నా ఎదను దోచావే, ఎద నిండుగా నీ తలపే, దరి చేరినను లాలించవే సఖీ, ప్రతి నిమిషము నీ తలపే. ఈ 2 songsకి ది బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. చాలా బాగున్నాయి సార్ నిజంగా. అండ్ సార్ మీకు మ్యూజిక్ అవార్డు కూడా వచ్చినట్టుంది, మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు కూడా వచ్చిందని విన్నాను. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అవార్డ్స్ చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. సినిమా ఫీల్డ్లో రాకముందు నాకు సంగీత రత్న అని టైటిల్ వచ్చింది. సంగీత రత్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ మినిస్టర్ ఆఫ్ ఇది కల్చరల్ దాంట్లో నాకు అవార్డు వచ్చింది. అలాగే
వాగ్గేయకార అంటే వాగ్గేయకారుడు అంటే ఎవరైతే ఒక పాట స్వయంగా రాసుకొని తనే మ్యూజిక్ చేసి తనే పాడుకోవడం, ఈ 3 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటారో వాళ్ళని వాగ్గేయకారు అంటారు. అయితే తిరుపతిలో ఉన్నప్పుడు నన్ను పెద్ద ఆయనతో అంటే మహానుభావుడితో పోల్చారు. కానీ నేను చెప్పాను ఆయన కాలు గోరు కూడా నేను పని చేయనని చెప్పాను. ఎవరు తెలిసిన సాక్షాత్తు పద కవితా పితామహ తాళ్లపాక అన్నమాచార్య స్వామి. నేను ఆయన కాలు గోరు కూడా పనికిరాను. అయితే నేను డివోషన్స్ కూడా చాలా రాశాను. అన్నమయ్య గారి మీద స్వయంగా రాశాను. ఆ లిరిక్స్ నాకు గుర్తులేవు, తర్వాత ఎప్పుడైనా వస్తే పాడతాను. సార్ మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని విన్నాము. జై చిరంజీవా. పెద్ద ఫ్యాన్ అంటే దానికి కొలమానం లేదు. మీరు చెప్పాలంటే రియల్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు ఇదే టీషర్ట్తో చూసి ఉంటారు. మీ డీపీలో చూసా ఇదే టీషర్ట్తో ఇంత పెద్ద హెయిర్ వర్క్ ఉండే ఆ ఫోటో. ఎస్, అది నా మహద్భాగ్యం. ఇంకో విషయం, మహామహులకు దొరకలేనటువంటి అవకాశం ఒక చిన్ని కళాకారుడికి అని ఇచ్చారు. ఆయన వెంటనే నన్ను గుర్తుపట్టలేకపోయారు, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు బెరహంపూర్, సోంపేట, పలాస, ఇచ్చాపూర్ మేము లారీలో బస్సుల్లో వెళ్ళి సినిమాలు రిలీజ్ అయ్యి చూసేవాళ్ళం. ఆ తర్వాత నేనేమొచ్చి ఇది ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. నేను 2004 అనుకుంటాను ఇందిరా షూటింగ్ అవుతున్నది. ఇందిరా పిక్చర్ షూటింగ్ అవుతున్నప్పుడు నన్ను అక్కడ మ్యూజిక్ కోఆర్డినేటర్గా రామోజీ ఫిలిం సిటీలో నేను జాబ్ చేస్తున్నాను. చాలా పెద్ద పోస్ట్ అది. చిరంజీవి గారు వస్తున్నారు. అంతకు మునిపే చిరంజీవి గారిని చాలాసార్లు కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నా, ఒక చిన్న బుక్లో రాసుకున్నా. నేను వెళ్తాను సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే దానికి ఒక కార్డు కూడా ఉంటుంది మనకి స్పెషల్గా. మీరు వెళ్ళకూడదు సార్ అక్కడ అంటే, అదేంటి సార్ మా హీరో అండి సార్, మెగాస్టార్ గారు అందరూ చూస్తున్నారు, నేను కూడా చూస్తాను సార్, కలుస్తాను సార్. సార్ యూఆర్ నాట్ సపోజ్ టు అలౌడ్, మీరు వెళ్ళడానికి కావాలి సార్, మీరు ఉద్యోగం చేస్తున్నారండి. ఉద్యోగం చేస్తాం కాబట్టి ఉద్యోగం రిజైన్ చేస్తాను సార్, అక్కర్లేదు నాకు ఈ బోర్డు ఉద్యోగం వచ్చింది. ఐ వాంట్ సీ అండ్ టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ చిరంజీవి గారు. ఇమ్మీడియట్గా తీసేసాను, తీసి అక్కడ పడిసే వెళ్ళిపోయాను. తీస్తే మీరు రిజైన్ చేస్తాను, అంతకనే ఉంది, అక్కర్లేదని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళాను. ఆ పాట ఉంది, ఆ పాట ఏదంటే లిరిక్స్ గుర్తురావట్లేదు. గల్లు గల్ ఏదో పాట ఒకటి ఉంది, అది అక్కడ షూటింగ్ అవుతుంది. రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. దండం పెట్టాలి, మీ ఆటోగ్రాఫ్ కావాలని ఇలా ఇచ్చారు. అదేంటి 7 ఎకరాల్లో కూడా నా సైన్ ఉంది, అంతకుముందు ఇంకో చోట్ల కూడా లేదు సార్, మీరు ఎక్కడ వెళ్ళి నేను వస్తాను, మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను అని చెప్పాను. ఆ విధంగా అక్కడ నా జాబ్ను కూడా రిజైన్ చేశాను. ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా సినిమా ఫీల్డ్లో ఉంటున్నాను. ఈ టీషర్టు అన్నారే, ఆయనకి ఎప్పుడు మన పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టారు, ఎవరైనా ఫ్యాన్స్ కోసం అనమాట. వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్ళాను. ఇలాగ వెళ్ళి అప్పుడు జుట్టు ఎక్కువ ఉండేది. అయితే 2 months 3 months ఎంత అవుతుంది, వెళ్తే విపరీతం జనం, కాస్ట్లీ బొకేలు అన్నీ పట్టుకొని అందరూ వెళ్ళారు. నేనేం లేదు, చిరంజీవి గారు రాసిన ఒక కవిత రాసి పెద్ద వైట్ పేపర్ మీద పట్టుకొని వెళ్ళాను. దగ్గరికి వెళ్ళే వరకు నాకు డౌటే, ఎందుకంటే కట్ చేసి ఇస్తే అక్కడ మళ్ళీ సినిమా చూడండి, ఓపెన్ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకి అంత దూరం రష్లో కొట్లాట్ చేసి ఇబ్బంది పడి అక్కడికి వెళ్తే హౌస్ఫుల్ అని అక్కడ కట్ చేస్తారు చూడండి, అక్కడ హౌస్ఫుల్ అని బంద్ చేస్తారు. అక్కడ ఎంత బాధ ఇస్తుంది. అలా దేవుని తలుచుకుంటే ఐ వాజ్ గోయింగ్ ఆన్ ప్రేయింగ్ లార్డ్ హనుమాన్జీ, ఎలాగైనా చూడాలి, నన్ను మిస్ చేయకుండా, ఈ అవకాశం మళ్ళీ మిస్ అయిపోతుంది, మళ్ళీ రాకపోతే ఆయన కలవడం కష్టం అంటే దగ్గర వరకు వెళ్ళి ఒక తాడు లాగా ఉంది. ఆ తాడు అప్పటికే చాలా సిలిండర్లు ఆయనవన్నీ ఆక్సిజన్ సిలిండర్లు పడిపోయి పెద్ద ఎంతోమంది బౌన్సర్స్ ఉన్నారు. ఆ తలుపు తాడు ఉంటుంది, ఆ తాడు దగ్గర రోప్ కట్టి ఉంటుంది, 5-6 మందికి పంపిస్తున్నారు. ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళిపోయానో చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. అమ్మ దేవుడా రక్షించావని హనుమాన్కి ప్రే చేసుకున్నా. అందరికీ ఆయన ఇలా భుజం మీద చేయి వేసి ఇట్లాగా ఎదురుకుండా కెమెరాను వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. నేను మాత్రం అందరికన్నా ఆయన గుర్తింపు నన్ను చూడాలని ఉద్దేశంతో అందరు కామన్గా వెళ్తే ఇలా ఫోటో తీస్తున్నారు, పంపించేస్తున్నారు. నేనేం చేశానంటే పాడితే బాగుంటుందేమో అని చెప్పి చిరంజీవి రామదూత హనుమాన్కి జై అన్నాను. చిరంజీవి రామదూత అంటే చిరంజీవి ఇతను, రామదూత అంటే హనుమంతుడు. ఇతనికి చిరంజీవి పేరే, హనుమంతుడి పేరే. చిరంజీవి రామదూత హనుమాన్కి జై అంటే ఒక్కసారి నేను ఎలర్టే నన్ను చూశారు. అమ్మా నన్ను చూశారు రా బాబు అనుకున్నాను. వెంటనే ఫోటో తీసేసుకున్నాం, వచ్చేసాం. అది అద్భుతమైనటువంటి లైఫ్లో అన్న డీపీలు అదే పెట్టుకున్నాను చిరంజీవి గారిది. విషయం చిరంజీవి గారి గురించి కూడా పాటలు రాసి పెట్టి ఉంచాను, చాలా మంచి పాటలు అన్నమాట. అదేంటంటే
ఆయన గిటార్ పట్టుకొని యాక్ట్ చేసి ఊహించుకున్నాను. నీ సా సా స గ గ స స స నీ సా స స స గ గ స ని స గ స గ మ గ మ ప ని ప మ ప ని స రి సా సా ని ప మ గ మ గ స రి చిక్ టాంక్ చిక్ టంక్ టంక్ టిక్ టక్ టక్ జిక్ టాంక్ టక్ డంగ్ డంగ్ డం. సుప్రభాతమా సుందరి స్నిగ్ధ సుకుమార మంజరే అందమా ప్రేమ గంధమా పూల గంధమా నిన్ను తాకని వయసులో గిల్ల మనసు ఊహించి తాననానరరరరర సుకుమారి రవే మనువాడి పోవే మనసావాచనను చేరి కవ్వించి నవ్వించి లవ్వించి పోవే. పాడారు తెలుసా సార్ నిజంగా. ఇది తర్వాత మాస్ ఉంటుంది. జగ్ జగ్ జంగ్ తక్ తడక తక తడక డంగ్ తడక్ తడక తక్ అని చెప్పి అలా కూడా ఉంటుంది. అంటే క్లాస్ మాస్ రెండు ఉన్నాయన్నమాట. అవకాశం ఎప్పుడైనా వస్తుంది 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 వెయిట్ చేస్తున్నా. ఆయన దృష్టిలో ఎప్పుడైనా ఉండదా పడమా. ఆయన ఇంటి వరకు కూడా వెళ్ళాం. ఎప్పుడు తెలిసిన రామ్ చరణ్ గారు తలక అయోధ్యకు వెళ్తున్నప్పుడు నాకు మన ఆయన అవకాశం ఇచ్చారు. ఎవరంటే ఆయన బ్లడ్ బ్యాంక్లో ఉంటారు. ఆయన మెగా స్వామినాయుడు గారు. ఆ స్వామినాయుడు గారిని పరిచయం చేస్తుంది ఎర్రంశెట్టి నాగరాజు గారు. అతని ద్వారా నేను ఎర్రంశెట్టి నాగరాజు గారు పరిచయం చేస్తే వెళ్ళే అంత అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు రామ్ చరణ్ గారికి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక పాటలో ఇమిడ్చి చేసి దాన్ని సెట్ చేసి పాడాను. పాట చేసి అద్భుతమైన సన్మానం చేశారు అక్కడ. చిరంజీవి గారు చూశారు, నన్ను పిలిపించారు. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇంటికి కూడా వెళ్ళాం. ఏంటి ఆ గేట్ దగ్గర ఉంటే మొత్తం ఫ్యాన్స్ అన్నమాట. నాకు అక్కడ సన్మానం చేసిన తర్వాత మిమ్మల్ని ఎవరో వచ్చి సార్ ఆదిత్యరామ్ గారు ఇప్పుడు పాడారు మీరు అంటే అవునండి సార్ పిలుస్తున్నా అంటే అక్కడికి వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి ఏంటి నన్ను తీసుకెళ్లారు. అద్భుతమైనటువంటి అయితే ఏంటంటే ఆ చిరంజీవి గారి ఇంటి వరకు వెళ్తూ జనం ఎక్కువైపోయారు. అదే పాటను చిరంజీవి గారి ముందు పాడించడానికి ఆ అవకాశం ఆల్రెడీ పొందాము. అక్కడికి వెళ్ళేసరికి ఏమొచ్చింది జనం తాకి తట్టుకోలేక ఆ ప్రోగ్రాం అది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మేము కూడా వస్తాం జనం అంతా వస్తున్నారు. మరి ఫ్యాన్స్ని కొట్టకూడదు ఏం చేయకూడదు వాడిని కాదనలేక సార్ ఏమనుకోవద్దని చెప్తే సరే వెంటనే వెళ్ళి అంతవరకు లేకపోతే చిరంజీవి గారి ముందే పాడవలసింది. వెయిట్ చేస్తున్నాం. అలాగే వస్తుంది. అదే ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కోసం పాడాల్సిన రాజమండ్రి రాజోలు అన్నవరం గన్నవరం అన్ని మాయేలే పిల్ల ఇలాగా పిల్ల శ్రీకాకుళం పిల్ల ఏటి నువ్వు ఇట్టా అంటావేంటే అంటే ఈ ఆశలో ఉంటుంది. శ్రీకాకుళం మాదే ఇనుకోయే బుల్లమ్మ జంగ్ 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 జక్కడికి జం 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 కాదు కూడదండే బాబోయే గమ్మ రాజమండ్రి మాదే రాజోలు కూడా మాదే అన్నవరం గన్నవరం దన్నర మాదే. ఇది మన పవన్ కళ్యాణ్ గారు లుంగి కట్టుకొని నాకు స్టైల్ తిక్కుంటుంది ఏదో అంటారు చూడండి ఆ కళ్ళదలు పెట్టి ఆ టైపులో పాడడానికి ఊహించుకొని ఆయన కోసం రాసిపెట్టా. ఆయనకి ఏంటంటే హార్స్ రైడింగ్లో పడిపోయి కాలుకో చేకి దెబ్బ తగిలి నేను అంతవరకే మిస్ అయిపోయాను. జనసేనకి చాలా పాటలు పాడాను నేను. జనసేన స్పెషల్ పాటలు పాడాను. అండ్ అదేంటి ఆల్మోస్ట్ అండి ఇంకా ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా వాళ్ళ అపాయింట్మెంట్ వస్తుందా అంటే అంత ఈజీ కాదు. బట్ నాకు నమ్మకం ఉంది ఎప్పుడో ఒక రోజు ఆయన్ని కలుస్తాను. ఆయన సమక్షంలో పాడే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా నెరవేరుతుంది సార్. హనుమంతుడి మీద భారం వేస్తాను. జై శ్రీరామ్. సార్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రాజెక్ట్స్ అన్ని కంపోజింగ్లో ఉన్నాయండి. మనమంతా ఒకటే మన ఎవరు రాజీవ్ కనకాల గారిది యాగం ఒకటండి. సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మూడాలని తర్వాత హార్ట్ బీట్ ఒకటండి. తర్వాత కొత్త పిక్చర్ ఆ ప్రేయర్ రివీల్ చేయను ఎందుకంటే ఇంకా చెప్పలేదు. అందులో కూడా అయింది. తర్వాత చెప్తాను అన్నీ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో సాంగ్స్తో సహా మీ దగ్గరికి వస్తాను. సాంగ్స్ వరకు ఓకే ఏంటంటే ఈ 6th తర్వాత దాన్ని ఏమంటారంటే సెంటిమెంటల్గా మంచి ముహూర్తాల కోసం అన్నమాట అవి చేస్తున్నాను. ప్రస్తుతానికి కంపోజింగ్ ఎందుకు నేనే లిరిక్స్ రాసి రెడీ చేసుకున్నాను. డెఫినెట్గా 6 తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ బాగా మూవ్ అవుతాయి. అది సంగతి. తప్పకుండా మీరు అనుకున్న కోరిక నెరవేరాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాక్స్ టీవీ వాళ్ళకి నాకు
అదే అవకాశాన్ని కల్పించినటువంటి టీవీ యాజమాన్యం శ్రీనివాస్ గారికి, మీకు, మన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున వాళ్ళ పేర్లు ఏంటో మర్చిపోయాను, అనిల్ అండ్ ఆశీష్ విజయ్, ఆశిష్. Yes. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కవర్ చేయబోతే ఆర్టిస్ట్కి కదా, అవును. చాలామంది చెప్పేసి థ్యాంక్స్ చెప్పిస్తారు, కానీ మీ అందరు టెక్నీషియన్స్కి అది బాధ్యత. Yes. మ్యూజిక్ చేసిస్తే నాదే గొప్ప అంటాం కాదు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు వస్తుంది. Hmm. కీబోర్డ్ చేసిన వాళ్ళది ఏంటి, రిథమ్స్ వాయించిన వాళ్ళు ఏంటి, స్టూడియో ఏంటి, సింగర్, వాళ్ళందరి వల్ల కదా మ్యూజిక్ డైరెక్టర్ పేరు వస్తుంది. Yes. ఆర్టిస్ట్కి అది ఎవరికైనా. అలాగే నా ఇంటర్వ్యూ మీరు చేయించారు, ఎంత బాగా చేశారు కాబట్టి అవకాశం ఇచ్చారు. ఇందులో పాల్గొన్న టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆదిత్యరామ్, రైటర్, ప్లేబ్యాక్ సింగర్, ఆర్టిస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ.